రామాయణం గురించి ఆలోచించినప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుల వారు రాముడికి ఎలాంటి కంఫర్ట్ జోన్స్ ఇచ్చారు? మన విద్యా విధానం అనేది రామాయణం నుంచే మొదలైంది. రాముడు వనవాసానికి వెళ్ళిపో 14 ఏళ్ళు అని అంటే, మరి రాముడు ఎందుకు అడగలేకపోయాడు దశరథుడిని ఆస్తిలో వాటా ఇచ్చే అని అనుండొచ్చు కదా అని చెప్పి డౌట్స్ వస్తుంటాయి చాలా మందికి. అప్పట్లో ఆస్తి తగాదాలు లేవు. రాముడు మనిషి ఎలా బతకాలో చెప్పడానికి భూమి మీదకి వచ్చాడు అని అనుకున్నాం. కానీ ఆయన ఇచ్చిన సందేశం ఏంటి? ఎవడో ఒక మాట అన్నాడు అని చెప్పి భార్యను వదిలేయడమేనా ఆయన ఇచ్చిన సందేశం? ఎవరో ఒక్కళ్ళు అన్నారని ఆయన వదిలేదు. సీతాదేవి అంటే చాలా పవిత్రమైన తల్లి. ఆవిడ కూడా ప్రూవ్ చేసుకోవాల్సినంత నీడ్ ఉందంటారా? సమాజం అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకేలా. మరి రాముడు మనకి ధర్మబోధ చేయడానికి ఇలా బతకాలి అని చెప్పడానికి వచ్చినప్పుడు చెంబూకుడిని చంపేశారు కదా, మరి అక్కడ కులమత భేదం కనిపించలేదా రాముడికి? ఇక్కడ రామాయణంలోనే సుగ్రీవుడి వాలిని వెనక నుంచి చంపి సుగ్రీవుడికి వదిన అంటే తల్లితో సమానం. మరి తల్లితో సమానమైన భార్యని సుగ్రీవుడు పెళ్లి చేసుకుంటుంటే అక్కడ ఎందుకు రాముడు ఖండించలేదు? ఫస్ట్ థింగ్, ఆయన వెనక నుంచి చంపలేదు. రామాయణంలో దశరథుడు కైకేయి చెప్పగానే ఎందుకు అంత నేను వరం ఇచ్చాను నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి, రాముడు అంటే చాలా ఇష్టం అంటారు కదా దశరథుడికి, ఎందుకు అంత మనసు చంపుకొని చెప్పాల్సి వచ్చింది? అసలు ఆయన చెప్పడండి రాముడిని వెళ్ళమని. రామాయణం ద్వారా మనకి చెప్పాలనుకున్నది మనకి సరిగా కన్వే అవ్వలేదా? ఆయన క్లియర్ గానే చెప్పారు, మనమే సరిగా అర్థం అంటే. మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించండి. వెల్కమ్ టు ఆదాన్, నేను హరిత. లాస్ట్ టైం కొన్ని వీడియోస్ చేసాం రామాయణం మీద. ఆ రామాయణంలో లావణ్య గారు చెప్పిన కొన్ని విషయాల్లో నాకే కాదు కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆ డౌట్స్ ఉంటాయేమో, మేబీ లేదంటే నాకే వచ్చాయి, నాకైతే అర్థం కాలేదు. కానీ నాకైతే కొంచెం దాని మీద కొంచెం క్లారిటీ తీసుకోవాలని ఉంది. సో మనతో పాటు ఇవాళ స్టూడియోలో లావణ్య గారు ఉన్నారు. ఆవిడని అడిగి మిగతా విషయాలు దాంట్లో ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రామాయణ మహాభారతాలని మన ఋషులు మనకి అందించిన ఉద్దేశం ఇక్కడ కనుమరుగైపోతుంది. ఎందుకనంటే ఇలాంటి డౌట్స్తో మనం వాటిని పూర్తిగా నమ్మలేం. సో ఆ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుంటే మనం పూర్తిగా వాటిని నమ్మొచ్చు, అనుసరించవచ్చు, పాటించవచ్చు. సో అసలు వాటిలో ఉన్న డౌట్స్ ఏంటి అనేది ఇవాళ లావణ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. లాస్ట్ టైము కొన్ని రాముడు పుట్టిన దగ్గర నుంచి అడవికి వెళ్ళేంత వరకు మనం డిస్కషన్ చేసాం. ఇలా ఇలా జరిగింది, అప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి మీరు చాలా చక్కగా చెప్పారు. నాకు తెలియని విషయాలు కూడా చెప్పారు. దాంట్లో శివధనస్సు గురించి ఇలాంటివి జరగలేదు, ఇవి కేవలం కల్పితం మాత్రమే అని కొన్ని విషయాలు చెప్పారు. అయితే నాకు ఇక్కడ ఉన్న డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలకి స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఏసీ, బస్సులో కూడా ఏసీ ఉండాలి, స్కూల్లో కూడా ఏసీ ఉండాలి. అండ్ అక్కడ ఫుడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళు ఎంతసేపు అయితే ఉంటారో వాళ్ళందరికీ ఆ ఫుడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళు ఏదైతే తింటారో దాని అంతటికీ అవసరమైన అన్నీ అక్కడ ఉండాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న గురువులు వాళ్ళని ఏమీ అనకూడదు. వాళ్ళని ఏదైనా తిడితే వీళ్ళు రిటర్న్ వీళ్ళ మీద ఫైర్ అయినా కూడా అక్కడ ఉన్న పేరెంట్స్ వీళ్ళని సపోర్ట్ చేస్తుంటారు. సో ఇవంతా చూస్తుంటే అసలు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, రామాయణం గురించి ఆలోచించినప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుల వారు రాముడికి ఎలాంటి కంఫర్ట్ జోన్స్ ఇచ్చారు? ఆయన అక్కడ అన్నాళ్ళు ఉన్నాడంటే, ఆయన అంత బాగా నేర్చుకోగలిగాడు అని అంటే, అక్కడ అంత అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా నేర్చుకొని ఇలా మనకి ఒక ఉత్తమ పురుషుడి స్టాండర్డ్స్ని సెట్ చేశారంటే, వాళ్ళు నేర్పించిన విద్య వీళ్ళకి ఏంటి, అసలు రాముడు ఎలాంటి కండిషన్స్ ఫేస్ చేశాడు అన్నది తెలుసుకోవాలని ఉంది మెయిన్ నాకు. సో దాని గురించి నాకు డీటెయిల్గా చెప్తారా? తప్పకుండా. అసలు మన విద్యా విధానం అనేది రామాయణం నుంచే మొదలైంది. అంతకు ముందు లేదా అంటే ఉంది, కానీ రామాయణం నుంచే అది దానికి కూడా ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అసలు చదువుకోవాలని ఆ వాల్మీకి మహర్షి అయోధ్య ఎలా ఉంది అని వర్ణిస్తా, అయోధ్య పట్టణంలో చదువుకోని వాళ్ళంటూ ఎవరు ఉండేవాళ్ళు కాదు అని చెప్పారు. సహజంగా అందరూ ఒక మాట అంటారు, పూర్వకాలంలో ఆడవాళ్ళు చదువుకునే వాళ్ళు కాదు అని. ఎవరు చెప్పారు? మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా?
అక్కడ అందరూ చదువుకునే వాళ్ళంటే అందరిలో ఆడవాళ్ళు కూడా ఉన్నారుగా, ఉన్నారు. స్త్రీలు కూడా చదువుకున్నారు. అప్పటి రోజుల్లోనే చదువుకున్నారు, ఇప్పుడు రోజుల్లో చదివించట్లేదు పిల్లల్ని. ఆడవాళ్ళు కూడా చదువుకోవాల్సిందే, అందరూ తప్పనిసరిగా విద్య నేర్చుకోవాల్సిందే, వారి వారి వృత్తులను బట్టి. అప్పుడు వృత్తులను బట్టి విద్య ఉండేది, ఇప్పుడు అందరికీ ఒకటే విద్య, అప్పుడు వృత్తులను బట్టి కూడా విద్య ఉండేది. అలా ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నారు. ఆ రాజ్యంలో చదువుకోని వాళ్ళంటూ ఎవరూ లేరు, అవిద్యావంతులు లేరు. అంటే విద్యా వ్యవస్థ బాగుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళకి ఇంత అభివృద్ధి చెందాం సాంకేతికంగా అని చప్పట్లు కొట్టుకుని ఏదో శిఖరాలు ఎక్కామని మనం ఇదవుతున్నామే. మరి అన్ని మొత్తం దేశం మొత్తం విద్యా వ్యవస్థ కానీ చదువుకున్న వాళ్ళ పర్సంటేజ్ కానీ చూసుకుంటే ఎక్కడున్నాం? అప్పుడు కాలం బాగుంది, ఇప్పుడు కాలం బాగుంది అన్న, ఇది ఒక పాయింట్. ఇంకొకటి మీరు అన్నట్టు ఏసీ బస్సులు ఇవన్నీ అంటున్నారు కదా, ఇవి విద్యా ప్రైవేటీకరణ అయిన తర్వాత మొదలైనటువంటి విద్యా విధానంలో వచ్చినటువంటి అతిపెద్ద చెడ్డ మార్పు. నోటీస్ చేయండి, మార్పు కాదు, చెడ్డ మార్పు. ఈవెన్ మీరైనా మేమైనా మేం చదువుకునే అప్పుడు విద్యకి ఇప్పటికే చాలా తేడాలు వచ్చేసింది. అప్పుడు గురువుగారు ఉండే గౌరవం కానీ వారికి ఇచ్చే గౌరవం కానీ అదంతా వేరు అసలు. మొదటి నుంచి మనకి తల్లి తండ్రి ఆచార్య దేవోభవ అని నేర్పించారు, ఇప్పుడు అది లేదు. అసలు ఆ రాముడు ఎలా నేర్చుకున్నాడో చూద్దాం. ఈరోజు మీరు అన్నట్టు పిల్లలందరికీ ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీస్ అంటున్నారు కదా, కానీ రాముడు ఏంటి, ఎక్కడ పుట్టాడు? రాజు కొడుకు. మొత్తం రాజు మందిరం అంటే అసలు ఎట్లా ఉంటుంది మనం కూడా అనుభవించలేం. అంతటి భోగాలు సుఖ సంతోషాలు, ఏది కావాలన్నా ఆయన ఏం పని చేసుకోకర్లా, అన్నీ అందించే వాళ్ళు దాసీ జనాలు అంతమంది ఉంటారు. వాళ్ళకి ఏమీ కష్టపడక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, అన్ని భోగాల మధ్య పుట్టి పెరిగే వాళ్ళు. ఇప్పటికి మళ్ళీ 3వ ఏడు రాగానే తీసుకెళ్ళి స్కూల్లో వేయలేదు. అక్కడ కనీసం 6-7 సంవత్సరాల వయసు వస్తే కానీ స్కూల్కి అంటే పాఠశాలకి, వాళ్ళకి అప్పుడు గురుకులం అనేవాళ్ళు, దానికి పంపించేవాళ్ళు కాదు. ఈ 6-7 సంవత్సరాల వరకు ఇంట్లోనే ఉండేవాళ్ళు, తల్లిదండ్రుల ప్రేమను పొందేవాళ్ళు. తల్లి మొదటి గురువు కదా, అక్కడ కొంత నేర్చుకునేవాళ్ళు. అక్కడ నేర్చుకుని ఆ తర్వాత గురుకులానికి వెళ్ళారు. ఒక్కసారి గురుకులానికి వెళ్ళటం అంటూ జరిగితే వాళ్ళ విద్యాభ్యాసం మొత్తం పూర్తి చేసుకున్నాకే తిరిగి వస్తారు. మధ్యలో ఇంటి మీద బెంగ ఉంది, చూడాలనిపిస్తుంది, హోమ్సిక్, ఇవి ఏమి ఉండవు. హోమ్సిక్ కన్నా ఇంటికి పంపించేది లేదు ఇంకా. ఏం లేదు. ఎందుకు ఉంటుంది? చుట్టూ అంతమంది పిల్లలు ఉంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా, అన్ని వృత్తులను బట్టి అన్ని వృత్తుల వాళ్ళు గురుకులాల్లో ఉంటారు, అందరూ ఉంటారు. అట్లాగే ఆయనకు గుహుడు స్నేహితుడయ్యాడు. అక్కడ ఈక్వాలిటీ. గుహుడు స్నేహితుడయ్యాడు. నువ్వు రాజు కొడుకువి కదా, నువ్వు ఈ పని చేయకూడదు, ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు గోవుల్ని కాయడానికి వెళ్ళాలి, గోమేతను తీసుకురాలి, చదువు చెప్తారు, ఆటలు ఆడిస్తారు, పనులు నేర్పిస్తారు. ఎంత రాజైనా ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియవు కదా, పరిస్థితులు ఎప్పుడు ఎలా వచ్చినా అండ్ రాజైనా కూడా ఏదన్నా మారువేషంలో శత్రురాజ్యంలోకి వెళ్ళి ఏదైనా పనులు చేయవలసి వస్తే ఆ పనులు కూడా చేయటం కోసం అని చెప్పి వీళ్ళకి అన్ని పనులు నేర్పిస్తారు. గోవుల్ని కాయడానికి వెళ్ళాలి, మేత తీసుకురావాలి, ఆశ్రమాల్లో అవసరమైనటువంటి పనులు, వంట చెరుకు తీసుకురావాలి. అంటే కష్టమే, కష్టంతో కూడుకున్న విషయమే. పొద్దున్నే లేవాలి, 4ంటికి, ఇప్పుడు లాగా తిరిగి 7ంటికి బస్సు వస్తుందంటే అరగంటలో అమ్మ లేపేసి గబగబ తల్లు వేసి పంపించేయడం కాదు. ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం, వాళ్ళ చేయాల్సినటువంటి సంధ్యావందనాలు అవన్నీ పూర్తి చేసుకోవడం, తర్వాత వేదాధ్యయనం, పూజ, భగవంతుని నిత్యం వాళ్ళు చేసుకునేటువంటి పూజా విధానం కూడా అక్కడి నుంచే కదా వచ్చేది, అది నేర్చుకోవడం. తర్వాత ఇక వేదాధ్యయనానికి కూర్చుంటారు. మనకు మళ్ళీ పుస్తకాలు కూడా లేవు, గురువు చెప్పింది విని అదే దాన్ని గుర్తుపెట్టుకుని చదువుకోవాలి. సో అందుకే వాళ్ళు అంత ఇంటెలిజెంట్గా ఉన్నారు. మనకు కనీసం మాస్టర్ ఏం చెప్పారు ఇంటికి వచ్చేప్పటికి కూడా గుర్తుండట్లేదు, ఏం చెప్పారమ్మా అంటే ఫోన్ తీసి చూసుకుంటున్నారు. సో మన పిల్లల్ని మరి సాంకేతికంగా మనం అభివృద్ధి చేస్తున్నామా, వాళ్ళని రోజు రోజుకి అన్ని విధాలుగా ఒక బ్రెయిన్ కూడా పని చేయనటువంటి ఒక మనిషిగా వాళ్ళని చేస్తున్నామా? ఓకే, నా నెక్స్ట్ డౌట్, రాముడు గురువులు చెప్పినవి ఎంతలా వంట పట్టించుకున్నాడంటే, ముందు రోజు నీకు తర్వాత రోజు పట్టాభిషేకం, అన్నిటికీ అన్నీ సిద్ధం అవుతున్నాయి, నువ్వు రెడీగా ఉండు రామా అని చెప్పి తండ్రి వచ్చి చెప్తే సరే అన్నాడు. ఆ తర్వాత రోజు నీకు పట్టాభిషేకం జరగట్లేదు, నువ్వు వనవాసానికి వెళ్ళాలి అని అంటే కూడా సరే అని చెప్పి రెడీ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాముడిని ఏం మోటివేట్ చేసింది? ఆ రోజు
రాముడు థింకింగ్ ఎలా ఉండుంటుందంటారు? ఆయన చదువుకునే గురువు దగ్గర యాక్చువల్‌గా ఇంకొకటి ఉంది మనకి. ఇంకొక రామాయణం. వాసిష్ఠ రామాయణం అని. యోగ వాసిష్టం అని. హ్మ్. ఆయనకి గురుకులంలో విద్య మొత్తం అయిపోయి అయోధ్యకు వచ్చిన తర్వాత ఆయనకి భోగాలు వీటన్నిటి మీద విరక్తి వచ్చేసింది. హ్మ్. నాకసలు ఇవేమీ వద్దు అని హ్మ్. నేను ఒక సన్యాసిలాగా అయిపోతాను అన్నంత మోక్షం కోసం నేను ప్రయత్నం చేస్తాను. నేను ఆధ్యాత్మికంలో అటు వెళ్ళిపోతాను అయన్నీ అంటే కూర్చోబెట్టి వశిష్ఠుడు అది మొత్తం బోధిస్తాడు. అది యోగ వాసిష్టం అని ఒక చాలా పెద్ద పుస్తకం అన్నమాట. అంత జ్ఞానాన్ని మళ్ళీ ఆయనకి ఆయన అందించాడు. ఓకే. దానితో పాటు ఈ గురుకులంలో విద్య నేర్చుకునేటప్పుడు గురుకులంలో అన్నీ నేర్పిస్తారు కదా! హ్మ్. సో, నీకు కావాల్సినయి ఏది అక్కడ తేలికగా దొరకదు. ఇంట్లో అంటే అన్నీ తేలికగా దొరుకుతది. అమ్మ గోరు ముద్దలు పెట్టడం అయన్నీ ఉంటాయి. అక్కడ నువ్వే వంట చేసుకోవాలి. అందరూ కలిసి వంట చేయటం, ఒకళ్ళకొకళ్ళు కూరగాయలు కోసుకోవటం ఉంటది. అలా గురుపత్ని చేస్తుంటే గురుపత్నికి సాయం చేయటం ఉంటది. వీళ్ళ బట్టలు వీళ్ళే ఉతుక్కోవాలి. అన్ని పనులు వీళ్ళే చేసుకోవాలి. అలాగే స్నేహితులు ఉంటారు. అందరూ ఒకేలా ఉండరు. హ్మ్. అందరితో సావాసం చేయటం, అందరినీ అబ్జర్వ్ చేయటం. ఒక నలుగురితో ఉన్నప్పుడు ఎవరు ఏంటి? ఎవరు ఎలా ప్రవర్తిస్తారు? ఎవరితో మనం ఎలా ప్రవర్తించాలి? ఇవన్నీ అక్కడే నేర్చుకుంటాం. పిల్లలు స్కూల్లోనే నేర్చుకుంటారు. చక్కని గైడెన్స్ ఉంటే, మార్గనిర్దేశకం ఉంటే అన్ని పిల్లలు స్కూల్లో నేర్చుకుంటారు. ఉన్న ఒక మంచి, చెడు ఏదైనా కూడా. అంటే చెడని ఎందుకన్నానంటే అవతల వాడు చెడు పని చేస్తున్నప్పుడు టీచర్ వాళ్ళని సరైన దారిలో పెడతది. ఇంకొకటి స్నేహితుడు ఉంటాడు. ఇతను మంచివాడు కానీ ఒక చెడ్డ అబ్బాయితో స్నేహం ఏర్పడింది అనుకోండి. స్నేహితుడు ఏం చేస్తాడు? ఆ చెడ్డవాడిని కూడా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. కాదురా నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు అలా చేయొద్దు. నువ్వు ఇలా చేయాలి. అది కాదు ఇలా చేస్తే అమ్మ వాళ్ళకి బాధపడతారు. అట్లా అన్నీ చెప్తాడు వీడికి తెలిసినంత. హ్మ్. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా ఉండట్లేదు కదా! ఆయన నేర్పించాడు. ఇంకా విశ్వామిత్రుడు తీసుకెళ్తాడు రాక్షస సంహారం కోసమని. ఇక్కడ కన్నా అది ఇంకా ఎక్కువ కష్టమైన విద్య అసలు నిజం చెప్పాలంటే. ఆయనేంటి ఇక్కడేమో ఆశ్రమంలోనే ఉన్నారు. గురుకులంలోనే. అయోధ్య నుంచి ఈయన అడవుల్లోకి తీసుకెళ్తున్నాడు. అంతా రాళ్ళు, రప్పలు, అడవులు, కింద పడుకోవటం. ఇక్కడ కూడా కింద పడుకోవడమే. కానీ కనీసం చాప మీదన్నా ఆ నేల మట్టి నేల మీద పడుకోవటం అలా ఉండేది. లేదంటే ఆ అడవుల్లో గడ్డి పరకల మీద పడుకున్నారు. మరి ఆ అభ్యాసమే కదా వనవాసంలో పనికొచ్చింది. హ్మ్. ఇంకా ఆయన తీసుకెళ్తా అన్ని దేశాల కథలు చెప్తారు. అప్పట్లో రాజ్యాలు అంగదేశం అని, మలద కరూసం అని, ఇంకా రాజ్యాలు పాలించిన రాజుల యొక్క వ్యక్తిత్వాల గురించి, అన్ని వాళ్ళ పూర్వీకుల గురించి అంటే ఇక్కడ ఇవన్నీ నేననేది చెప్పుకుంటూ ఏంటంటే ఆ రోజు రాత్రి ఏం ఆలోచించుంటాడు రాముడు? ఆ రోజు రాత్రి దాకా కూడా సమయం లేదు అసలు. హ్మ్. పొద్దున ఈయన చెప్పారు. హ్మ్. తర్వాత ఒక కొంచెం సాయంత్రానికి దశరథుడు కైక దగ్గరికి వెళ్ళి కైక అంటే ఈయనెళ్ళి చెప్పే లోపే మందర చెప్పడం అన్ని అయిపోయినాయి. హ్మ్. రాముడికి పట్టాభిషేకం అని. ఈయన చెప్దామని వెళ్ళేటప్పటికి ఆమె ఆలిగి కోపగృహంలో ఉండడం, పిలిపించడం అంతా అయింది. అప్పుడు ఉత్సాహపడలేదు. నేను రాజునవుతున్నానా అన్న ఆనందం కానీ అది లేదు. హ్మ్. నీకు లేదు వనవాసానికి వెళ్ళమన్నప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నాడు. దాన్ని స్థిత ప్రజ్ఞత అంటారు. అది ప్రతి మనిషికి ఉండాల్సిందే. ఏదన్నా ఒక పని మనం అనుకుంటాం. అనుకున్న పని అనుకున్నట్టు జరగలేదనుకోండి. ఇప్పుడైతే ఏమొస్తుంది? కోపం, కోపము, చిరాకు, నీరసం. frustration. ఇంకా ఏంటంటే చివరికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఫోన్ కూడా అమ్మ అన్న టైంకి ఇవ్వకపోతే వాళ్ళని కొట్టడమో లేకపోతే వీళ్ళు ఏదో ఒకటి చేసుకోవటం. ఆల్మోస్ట్ సూసైడ్ దాకా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మరి దానికి కారణం అక్కడ గురువులు నేర్పించిన విద్య, ఇంటి వాతావరణం. ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళ దగ్గర అంటే ఉన్న టైంలో చిన్నప్పటి నుంచి ఇంట్లోనే చూసి అన్ని పెరిగారు కదా 7 ఏళ్ల వరకు. అప్పటి వరకు అంటే బాగానే తెలుస్తాయి అన్ని. మరి అవన్నీ ఇంట్లో ఇంటి వాతావరణాన్ని బట్టి అన్నీ నేర్చుకున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అందులో వచ్చినందుకు ఆనందం లేదు, రానందుకు బాధ లేదు. సో నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను. మరి మన ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటిది అదే అస్థిత ప్రజ్ఞత. అది లేకపోవటం వల్లనే ఈరోజు సమాజంలో మనకి ఎన్నో సమస్యలు వస్తుంది. నెక్స్ట్ రాముడు వనవాసానికి వెళ్ళిపో 14 ఏళ్ళు అని అంటే మరి రాముడు ఎందుకు అడగలేకపోయాడు దశరథుడిని ఆస్తిలో వాటా ఇచ్చే అని అనుండొచ్చు కదా అని చెప్పి డౌట్స్ వస్తుంటాయి చాలా మందికి. నాకు కూడా అనిపించింది మరి 14 ఏళ్ళు ఒక రాజు అడవుల్లో ఉండాలంటే ఆయనకు కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి కదా, అవన్నీ ఉండాలి కదా, మరి ఆస్తులు పనిచేయమని చెప్పి అప్పుడు ఎందుకు అనలేకపోయాడు రాముడు అని అనిపించింది. దీనికి మీరేమంటారు? ఇప్పట్లాగా అప్పట్లో ఆస్తి తగాదాలు లేవు. ఓకే. ఒకటి అంటే
రాముడు ఎందుకు వచ్చాడు అసలు? ఆయన అవతారం ఎత్తింది రావణాసుడి సంహారం ఒక్కటే కాదు కదా, మొన్న చెప్పుకున్నాం. ఉమ్, మనుషులకి వాళ్ళ జీవిత విలువలు తెలియాలి, ఉమ్, ఒక బంధాల విలువ తెలియాలి, ఆత్మీయత విలువ తెలియాలి. వీటన్నిటి కోసమే ఆయన వచ్చాడు మానవుడిగా. మరి అలాంటి రాముడు ఈయన రాజ్యాభిషేకం అనగానే లక్ష్మణుడు పక్కనే ఉంటాడు. నాన్న ఇవాళ ఇగో నాన్నగారు రాజ్యాభిషేకం అనగారు అనగానే రాముడి కన్నా లక్ష్మణుడు ఎక్కువ సంతోషపడతాడు. పడుతుంటే అప్పుడు చెప్తాడు, ఏదైనా నాకు ఏది ఇచ్చినా కూడా నలుగురం కలిసే అనుభవిద్దాం అంటాడు. సో నేను రాజుని కాబట్టి నాకే రాజాధికారం కదా, మీకేం లేదు అన్న మాట ఆయన నోటి నుంచి ఎప్పుడు రాల. అంటే షేరింగ్, ఉమ్, పంచుకోవడం అనేటువంటిది అలవాటు ఉంది ఆయనకి. ఏదైనా కూడా నలుగురితో పంచుకోవటం. ఇంకో మాట కూడా అంటాడు, సంతోషం అయితే నలుగురు పంచుకుందాం, దుఃఖం అయితే నేను ఒక్కడనే అనుభవిస్తాను అంటాడు. అంటే పెద్దవాడిని కదా, మీ దాకా కష్టాన్ని నేను రానీను, ఏ కష్టమైనా ముందు నేనే అనుభవిస్తాను, మీకొద్దు, మీరు ఓన్లీ సుఖాలే అనుభవించండి అన్నాడు. మరి అన్నగా ఆయన బాధ్యతను ఆయన చక్కగా నిర్వర్తించాడు. అందున అది రాజ్యం ఆస్తి ఇవ్వమని అనటానికి హక్కు రాముడికి లేదు. ధర్మం తెలుసు ఆయనకి, రాజనీతి తెలుసు, న్యాయ వ్యవస్థ తెలుసు, కాబోయే రాజు కదా. అందులో వీళ్ళు విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు ఈ ఒక్క సబ్జెక్టే నేర్చుకోవాలని లేదు. వీళ్ళు రాజా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఒక రాజు ఏ ఏ విద్యలైతే నేర్చుకోవాడో, ఆర్థికం, రాజనీతి, న్యాయ వ్యవస్థ, ధర్మశాస్త్రం అన్నిట్లో నేర్చుకోవాలి. అన్ని వేదాలు చదువుకోవాలి. వాళ్ళు చదువుకోవాల్సిన విద్యా విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనకు మళ్ళీ మ్యాథ్స్ సైన్స్ ఒకటే కాదు. సరే, రాముడు మనిషి ఎలా బతకాలో చెప్పడానికి భూమి మీదకి వచ్చాడని అనుకుందాం. కానీ ఆయన ఇచ్చిన సందేశం ఏంటి? ఎవడో ఒక మాట అన్నాడు అని చెప్పి భార్యను వదిలేయడమేనా ఆయన ఇచ్చిన సందేశం? లేదండి, అని ఎవరో ఒక్కళ్ళు అన్నారని ఆయన వదిలేయలేదు. ఉమ్, రాజు అయ్యారు, అయినా చాలా సంవత్సరాలు పరిపాలిస్తూ ఉన్నారు. గూఢచారులు ఉంటారు రాజులకి అప్పట్లో. గూఢచారులు ఇప్పుడు మనకి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలానో అప్పట్లో వాళ్ళు గూఢచారులు. వాళ్ళు ప్రతి రాజ్యం ప్రతి ఊరు తిరుగుతూ ప్రజలు పాలన గురించి ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళకున్న కష్టాలు ఏంటి, రాజు దాకా రానటువంటి కష్టాలు ఏమన్నా వీళ్ళకు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకుని వచ్చి రాజుకి చెప్పడం వాళ్ళ బాధ్యత. అలా చెప్పే సమయంలో ఈ అన్ని అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక సంవత్సరం పాటు అక్కడ ఉన్నొచ్చిన భార్యని ఈయన ఇంకా ఏమాత్రం సిగ్గు శరం లేకుండా ఏలుకుంటున్నాడు. రేపు మన భార్యలు కూడా ఇలాంటి పని ఏదన్నా చేస్తే మనం ఏమి అనటానికి ఉండదు కదా, ఇలా ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవాళలాగా ఫోన్లో మెసేజ్లు పంపించడం కాదు కదా. వాళ్ళ రాజ్యంలో మరి అయోధ్య రాజ్యం అంటే చాలా పద్ధతి, దాని చుట్టూ ఉన్న సామంత రాజ్యాలు ఉంటాయి. అంతా తిరిగి ఆ గూఢచారులు మళ్ళీ విషయం తీసుకొచ్చి రాముడి దాకా చెప్పడం. ముందు వెంటనే వాళ్ళు కూడా ఏమనలా, రాముడు వచ్చేసాడు, పట్టాభిషేకం అయింది, చాలా సంతోషంగా అందరూ బాగా ఆనందంగా ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజల్లో మాటల్లో కానీ వాళ్ళ ఏదో నచ్చనిది ఉంది. ఆ నచ్చనిది అవతల వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ముందు ఏం మాట్లాడతాం, ఎక్కడ వాళ్ళ తప్పే ఉందా అని ఎతుకుతాం. అవును కదా. ఒక మనిషి మనకి నచ్చలేదంటే, మంచి పనులు చేస్తున్నా ఇప్పుడు మీరు నాకు నచ్చలేదండి, మీరు మంచి పనులే చేస్తున్నారు కానీ నేను నిన్ను విమర్శించాలి అంటే ఏంటి, మనుషుల్లో ఏదో ఒకటి ఎవరైనా ఒక చిన్న తప్పు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, దాన్ని పట్టుకుని హైలైట్ చేస్తారు కదా. వీళ్ళు కూడా అక్కడ తప్పేం జరగల, ఆల్రెడీ ఆయన అక్కడ అగ్ని పరీక్ష సీతమ్మ వారే చేశారు, అక్కడ అగ్ని పరీక్ష కూడా రాముడు చేయమల్లా, సీతమ్మ వారే తనంతటి తనే చేసింది. లోకానికి తనేంటో నిరూపించుకుని మరీ అయోధ్యకు వచ్చింది. సీతాదేవి అంటే చాలా పవిత్రమైన తల్లి. ఆవిడ కూడా ప్రూవ్ చేసుకోవాల్సినంత నీడ్ ఉందంటారా? సమాజం అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకేలా ఉంది. కాలం మారింది కానీ సమాజంలో వ్యక్తులు మారారా? అప్పుడు మరి రావణాసురుడు లాంటి వాళ్ళు స్త్రీల మీద అత్యాచారాలు చేశారు. రావణాసురుడు అంటే చాలా మంది రాక్షసులు చేశారు కదా, మరి ఇప్పుడు చేయట్లా, జరుగుతున్నాయి కదా. కాకపోతే పర్సంటేజ్లో తేడా ఉండొచ్చు. మరి సమాజంలో మరి చెప్పుడు మాటలు విని కైక అందరు చెప్పిన మాట విని ఇది చేస్తుంది కదా, ఈ రోజుకి చెప్పుడు మాటలు విని జీవితాలు నాశనం చేసుకుంటున్నాడు లేరు కదా. స్వార్థంతో అన్నా తమ్ముళ్ళు అనే బంధం కూడా మర్చిపోయి అవతల ఏం జరిగిందని చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా ఆయనకు ఉన్నటువంటి ఆయన ఏదో ఊహించుకుని ఆ ఊహతో తమ్ముడిని దూరం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అలా వాలి సుగ్రీవులు అలా అయిన వాళ్ళే కదా. సో సమాజం అనేది అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంది. వ్యక్తులు అంటే అప్పుడు అంత ఇప్పుడున్నంత చెడు అప్పుడు లేదు, కొంత పర్సంటేజ్లు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు అది ఎక్కువ ఉంది కదా. మరి రాముడు మనకి ధర్మబోధ చేయడానికి ఇలా బతకాలి అని చెప్పడానికి వచ్చినప్పుడు శంభూకుడిని చంపేశారు కదా, మరి అక్కడ కులమత భేదం కనిపించలేదా రాముడికి? అది చూపిస్తున్నట్టు అనిపించదా మనకి?
లేదు. మరి అక్కడ అప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు? ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించి ఉండుంటే రాముడు, మరి శంభూకుడిని నేను ఈ కుల భేదంతో చంపుతున్నానా అని అని ఆలోచించలేకపోయాడా? ఆయన కుల భేదంతో చంపలేదు. హ్మ్. దానిలో అది కూడా చక్కగా రాస్తారు వాల్మీకి మహర్షి. సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి ఎవరికీ అధికారం లేదు. చివరికి వాళ్ళ వంశస్థుడే కదా! ఆయన కూడా సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలంటే వశిష్ఠ మహర్షి ఒప్పుకోకపోతే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనని బతిమిలాడి చివరికి మన కృత్రిమ స్వర్గాన్ని సృష్టించి పంపించాడు కదా విశ్వామిత్రుడు. అప్పుడు వాళ్ళ వంశం వాళ్ళనే వాళ్ళ కులగురువే ఒప్పుకోనప్పుడు మరి క్షత్రియుడైనా కూడా ఆయన నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి అంటాడు. ఒప్పుకోలేదు మరి వశిష్ఠుడు. మరి ఇక్కడ ఎక్కడ కుల భేదం చూపించాడు? అంటే ఇక్కడ ఒక బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణ యువకుడు చనిపోయాడు. ఇతను యజ్ఞయాగాలు చేయడం వల్ల, యజ్ఞయాగాదులు చేయటం వల్ల కాదు. అతను ఎందుకు చేస్తున్నాడు? అతను చేయటంలో ఉద్దేశం ఏంటంటే నేను ఈ ప్రాణం ఉండగానే నేను స్వర్గానికి వెళ్ళాలి. అలా మీకు ఒక సందేహం రావచ్చు, అదేంటండి మరి చాలా మంది రాజులు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చారు కదా అని మీరు అనుకోవచ్చు. రాజులు తపస్సులు చేశారు, వాళ్ళ దైవశక్తితో వాళ్ళు వెళ్ళడం కూడా వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళలేదు, లోక కళ్యాణం కోసం. రాక్షసులు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు వాళ్ళ బలం సరిపోక సాయం కోసం వెళ్ళారే కానీ వీళ్ళ స్వార్థం కోసం వెళ్ళలేదు. అక్కడ ఉండిపోవడానికి వెళ్ళలే, అక్కడ భోగాలు అనుభవించడానికి వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళింది అవతల వ్యక్తికి సాయం చేయడం కోసమే వెళ్ళారు. ఇక్కడ జరుగుతుంది ఇతనేంటి, నేను ఈ ప్రాణం ఉండంగా నా సశరీరంతోనే నేను వెళ్ళాలి, నా ప్రాణంతో నేను స్వర్గానికి వెళ్ళాలి. సో అది ఎవరికి అర్హత లేదు. మనం ఏదైనా కర్మని ఇక్కడ అనుభవించి ఆ తర్వాత మనం చేసుకున్న కర్మను బట్టి స్వర్గమా నరకమా అనేది అది నిర్ణయించబడుతుంది. నీకు నువ్వే నిర్ణయం చేసుకుని ఎలా వెళ్తావు? అది అందున ఆత్మ వెళ్ళాలి కానీ శరీరం కాదు కదా. ఇవాళ అతనిని ఇచ్చేస్తే రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు అదే పని చేస్తారు. చెడ్డ పని ఎవరు చేసినా చెడ్డదే కదా. అంటే వేరే వాళ్ళు చేస్తారు ఈయనతో పాటు అని చెప్పి రాముడు ఆయన్ని చంపేశాడా? అసలు ముందే దానికి అవకాశమే ఇవ్వకూడదు కదా. మీకు అదే చెప్పాను, రాముడు వంశంలో అతనే చేస్తుంటే వశిష్ఠుడు ఆయన చండాలుడి కొమ్మని చెప్పిస్తే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళారు. మరి ఆయన క్షత్రియుడు, బ్రాహ్మణులకి ఎంత ఉందో ఆ తర్వాత క్షత్రియులకు కూడా అంతటి ప్రాధాన్యత ఉంది కదా. మరి క్షత్రియులే సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు మరి వీళ్ళకి ఎలా ఉంటుంది? అందున ఇప్పుడంటే మనకి పూజలు ఇవన్నీ తగ్గిపోయినాయి, కానీ ఆ కాలంలో ఏ కాలంలోనైనా ఇవాళకి కూడా మనం చేసేటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ యజ్ఞాలు కానీ ఏదన్నా చేసుకుంటే దానిలో పావు వంతు పాలకుడికి వెళ్తుంది. ఆ కాలంలోనైనా ఈ కాలంలో ఎప్పటికీ అది శాశ్వతం. మనం చేసుకునేటువంటి పావు వంతు వాళ్ళకి వెళ్తుంది. మరి రాజుగా తన పావు వంతు స్వీకరిస్తున్నప్పుడు మరి అందరినీ రక్షించవలసిన బాధ్యత ఉంది కదా. అంటే ఎక్కడన్నా ఒక తప్పు చేయకూడని తప్పు చేస్తున్నప్పుడు దాని ప్రభావం ఇంకొక మీద కనిపిస్తుంది. ఇవాళ ఇంకా రామాయణంలోనే అది కూడా ఉంటుంది. వ్యవసాయానికి వర్షాలు పడాలి అంటే ప్రజలు రాజు ఎంత ధర్మాత్ముడై ఉండాలో ప్రజలు కూడా అంతే ధర్మాత్ముడై ఉండాలి. అవి రెండూ లేకపోతే సకాలంలో వర్షాలు పడవు. అది మనం వాళ్ళకి కలియుగంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రాముడు మనకి ఎలా ఉండాలో చెప్పడానికి వచ్చినప్పుడు ఇక్కడ రామాయణంలోనే సుగ్రీవుడి వాలిని వెనక నుంచి చంపి సుగ్రీవుడికి వదిన అంటే తల్లితో సమానం, మరి తల్లితో సమానమైన భార్యని సుగ్రీవుడు పెళ్లి చేసుకుంటుంటే అక్కడ ఎందుకు రాముడు ఖండించలేదు? ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ థింగ్ ఆయన వెనక నుంచి చంపలేదు. వెనక నుంచి చంపడం అంటే రాముడికి వాళ్ళకి మధ్య యుద్ధం జరగట్లేదు, వాళ్ళకి సుగ్రీవుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈయనేమో ఆయుధం పట్టుకుని యుద్ధం చేయట్లేదు కదా, వెనక నుంచి చంపారని మనం అంటున్నాం. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. వాలి సుగ్రీవుడికి ఆయన చెట్టు చాటు నుంచి బాణం వేశాడు, అది వాస్తవం. వేయడానికి కారణాలు కూడా ఆయనే చెప్పాడు. వాళ్ళే అడుగుతాడు, నీవేదో చాలా ధర్మాత్ముడు అంటారు, ధర్మం అంటే నువ్వే అంటారు, ఇన్ని చెప్పారు, నీవేం ధర్మం పాటించావయ్యా, నన్ను చంపాల్సిన అధికారం నీకేముంది, అందులో వెనక నుంచి నన్ను ఎందుకు చంపావు అని వాళ్ళే అడుగుతాడు. దానికి చక్కగా ఆయనే సమాధానం చెప్పాడు. నీవు వానరుడివి, అంటే జంతువు, మిమ్మల్ని ఎలా అయినా చంపచ్చు, జంతువులను వేటాడి చంపుతాం, వలలేసి చంపుతాం, ఆ విధంగా కూడా చంపచ్చు. నేను జంతువు అని కూడా చంపలేదు, నువ్వు చేసిన చెడ్డ పనికి నిన్ను చంపాను. మరదలంటే
తమ్ముడు భార్య కూతురుతో సమానం కదా, ఆమెంతట ఆమెగా ఇష్టపడి వస్తే అది వేరు. బలవంతంగా తీసుకెళ్ళి ఆమెను అనుభవిస్తూ నీ దగ్గర ఉంచుకోవటం అనేది రాజుగా నువ్వు చేయవలసిన పని కాదు కదా. రాజుగా నీకంటూ ఒక ధర్మం ఉంది. ఆయన కొంత నరతత్వం, జంతుతత్వం రెండుటి కలిసి ప్రవర్తిస్తున్నటువంటి వాడు వాలి. అలాగే ఒక్క మరదలనే కాదు, రాజ్యంలో ధర్మాన్ని వదిలేసావు. రాక్షసులతో సావాసం చేస్తూ, అంటే రాక్షసులతో స్నేహం చేయటం తప్ప అంటే మంచి వాళ్ళతో చెయ్యి. చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తా ఆ చెడ్డ అలవాట్లన్నీ అలవాటు చేసుకుని మద్యం తాగుతా ఎంతసేపటికి రాజభవనంలో కూర్చుని స్త్రీలతో భోగలాలసంలో ఉంటా ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మ మార్గంలో నడుస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా పోనీ ధర్మ మార్గంలో నడిచే వాళ్ళని పెట్టుకున్నావా అంటే అది లేదు. ఒకళ్ళు ఏదైనా సలహా ఇచ్చినా వింటున్నావా, పాటిస్తున్నావా, అది కూడా చెయ్యట్లేదు. నువ్వు చేస్తున్నవన్నీ అధర్మ పనులే. నేను రాజుని కాదు అన్నావు, కరెక్టే. భరతుడు పరిపాలిస్తున్నాడు, ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తా ఆయన రాజ్యంలో నేను ఎవరైనా అధర్మం చేస్తే వాళ్ళని శిక్షించే అధికారం నాకుంది. మరి స్త్రీకి ఇష్టం లేకుండా స్త్రీని అనుభవిస్తే వాళ్ళకి మరణదండనే ఉంది మనుధర్మంలో. దాన్ని ఆయన పాటించాడు. ఈ రోజుకి మనం అవలంబించట్లేదు. మరి అదే కనుక చేస్తే ఈరోజు స్త్రీల మీద ఇంత అత్యాచారాలు జరుగుతాయా? మరి రాముడు చూపండి. కాదు అంటే అధర్మం అని అంటున్నారు కదా మీరు. ఇప్పుడు నా పాయింట్ లోకి వచ్చారు. అంటే నేననేది అదే రామాయణం ద్వారా మనకి చెప్పాలనుకున్నది మనకి సరిగా కన్వే అవ్వలేదా? ఆయన క్లియర్ గానే చెప్పారు, మనమే సరిగా అర్థం అంటే చదివే సమయాల్లో మనకి ఈ ఉరుకుల పరుగుల జీవితాలు అనుకోవాలో లేకపోతే పుస్తకాలు చదవడం, మన పవిత్ర గ్రంథాలైనటువంటి రామాయణ భారతాలు చదివి మన మంచి నడవడికని ఒక మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకునే ఓపిక తీరిక లేవో, వాటి మీద ఆసక్తి కూడా లేకపోవడమేమో. అలాగే సాంకేతికత పెరిగిపోయి ఫోనులు మన జీవితాన్ని ఆక్రమించేసేసి ఒక మంచి నడవడికని మనమే మర్చిపోతున్నాం. మంచిగా జీవించడం, జీవన విధానం, ధర్మం అనే దాన్ని మర్చిపోతున్నాం. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా అయినా డబ్బులు సంపాదించవచ్చు, ఇలానే సంపాదించాలా అలాగే మాట్లాడుతున్నాడు. అవతల వాడు తప్పు చేస్తే ఎవరు తినట్లేదు, ఎవరు అడ్డదారులు తొక్కట్లేదు. అంటే అధర్మం అనేది ఎంతగా ఇదైపోయిందో చూడండి. అది తప్పు కాదన్నంతగా మనం ఆ భ్రమల్లో జీవించేస్తున్నాం. మరి అది తప్పే కదా. రామాయణంలో దశరథుడు కైకేయి చెప్పగానే ఎందుకు అంత నేను వరం ఇచ్చాను నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి, రాముడు అంటే చాలా ఇష్టం అంటారు కదా దశరథుడికి, ఎందుకు అంత మనసు చంపుకొని చెప్పాల్సి వచ్చింది? వరం ఇస్తే ఇంకా చేసేయాల్సిందేనా? చిన్న నవ్వు నవ్వు ఊరుకోవచ్చు కదా. అసలు ఆయన చెప్పడండి రాముడిని వెళ్ళమని. ఎప్పుడైనా చెప్తారు మరి. కైక ఆయన రాగానే చాలా ఆనందంగా వస్తాడు. కైకకి రాముడికి పట్టాభిషేకం అని చెప్దామని. కాకపోతే అందరికంటే ఆఖరిగా విషయం తెలిసింది ఆమెకి, ముందైతే ఆమెకి తెలియచేయడు. ఎందుకంటే ఆమెను వివాహం చేసుకునే సందర్భంలో ఆమె తండ్రికి మాటిస్తాడు, మా ఇద్దరికి కలిగే సంతానాన్ని రాజుని చేస్తాను అని. ఎందుకు అలా మాటిచ్చాడంటే అంతకుముందు కౌశల్యని సుమిత్రని ఇద్దరిని చేసుకున్నాడు. అప్పటికి ఆయనకి సంతానం కలగలేదు. ఈమె ద్వారా అన్నా నాకు సంతానం కలుగుతుందేమో, అప్పుడు ఈమె ద్వారా కలిగిన అతనే కదా ఇంకా రాజు అయ్యేది. ఆ ఉద్దేశంగా ఆయన మాటిచ్చాడు. అదీ కాక మనకు ఒక సామెత ఉంది, పెళ్లి చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడినా తప్పు లేదు అని. సరే ఆ సమయానికి ఆయన ఆ మాట అయితే ఇచ్చేశాడు. అది దగ్గర పెట్టుకుని గుర్తు పెట్టుకుని ఆమె ఏదన్నా అడ్డుపడుతుందేమో అన్న ఒక మనసులో సంశయం ఉండి, ఆ సంశయం కారణంగా ఆమెకే ఆలస్యంగా విషయం చెప్పడానికి వెళ్ళాడు. చెప్దామని అనుకున్నాడు, కానీ అందరికంటే ఆలస్యంగా. ఆయన వెళ్ళేటప్పటికే మందర అంతా చెప్పేసి ఆమెకి అన్ని ఎక్కించేసి ఆమెకు నూరిపోయాల్సినవి అన్ని నూరిపోసేసి ఆమెని ఎంత చెడుదారిలో పెట్టాలో అంత చెడు మార్గంలోకి పంపించేసింది. పాపం కైక కూడా మందర చెప్పగానే చాలా సంతోషిస్తుంది. ఏంటి నా రాముడు రాజు అవుతున్నాడా, ఎంత మంచి వార్త చెప్పావని ఆ మెడలో ఉన్న నగలన్నీ తీసి బహుమతిగా ఇచ్చేస్తుంది మందరికి. నా రాముడు రాజు అవుతున్నాడంటే నాకు చాలా సంతోషం, నాకు చాలా పండగలాగా ఉంది, మొత్తం పండగ వాతావరణం ఉండాలంటే ఆల్రెడీ అంతా అలానే ఉంది రాజ్యంలో, నీకే ఆలస్యంగా తెలిసింది అంటే నా భర్త వచ్చి చెప్దాం అనుకున్నాడేమో, రాజకార్యాల వల్ల లేట్ అయిందేమో, దాని గురించి నువ్వేం మాట్లాడొద్దంటది. కాదు రాముడు రాజు అవుతున్నాడు, నీ కొడుకు కాదు రాజు అవుతుంది, ఎందుకు అంత సంతోషపడతావంటే నాకు భరతుడు ఒకడు రాముడు ఒకటి కాదు, నాకు భరతుడి కన్నా రాముడు అంటేనే ఇష్టం, రాముడు రాజు అవుతున్నాడంటే నాకు అంతకు మించిన ఆనందం ఏముందని. ఇప్పుడు ఇలా ఎక్కించి చెప్పింది కదా మందర. ఈ మందర పొందిన అడ్వాంటేజ్ ఏంటి రాముడు వనవాసానికి వెళ్ళిపోవడం వల్ల? అడ్వాంటేజ్ కాదు, అక్కడ మీరు ఒకటి మర్చిపోయారు. చిన్నతనం నుంచి మందర కైక వాళ్ళ రాజ్యంలోనే ఉంది, పెళ్లి చేసుకుని వస్తే ఆమెతో పాటు వచ్చింది.
అయితే వచ్చేటప్పుడు ఆమె ఉంది కదా పెళ్లి సమయంలో కూడా దశరథుడు ఇచ్చిన మాట కూడా ఆమెకు గుర్తుంది. అలాగే కైక తండ్రి కూడా ఆమెకు బాధ్యత అప్పచెప్పాడు కదా, ఆమెను పంపిస్తా కైకని జాగ్రత్తగా చూసుకో, దశరథుడు ఇలా మాట ఇచ్చాడు, ఆ ఇచ్చిన మాట ప్రకారం మన అబ్బాయి నా మనవడు రాజు అవ్వాలి, అది చేయవలసింది నువ్వే. ఆమె చేయగలదు కాబట్టి, అంతటి సామర్థ్యం ఆమెకు ఉంది కాబట్టి మందరిని పంపించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె డ్యూటీ ఆమె చేసింది. ఆ రాజుగా ఆమె ఇంకా ఏం పని అప్పచెప్పాడు మందరికి, ఆ పని ఆమె చేసింది. అది తప్ప ఒప్ప అనేది వేరే విషయం. నా రాజు నా యజమాని నాకు చెప్పిన పని నేను చెయ్యాలి. అందులో చిన్నతనం నుంచి పెంచింది కదా కైకని. మరి ఆ ప్రేమ అది కొంచెం ఉంటది కదా. రాజభవనాలు అంటే రాణిలా ఎంత పెంచుతారో దాసీలు కూడా అంతే ఎక్కువ వాళ్ళ అందరు చెప్పినప్పుడు కైకేయి నువ్వు ఆగు, ఇది ఎలా కాదు రాముడినే చెయ్యాలి అని అనుండొచ్చు కదా. చాలా ఎన్నిసార్లు చెప్పినా ఒప్పుకోదు. లేదు దశరథుడి కంటే నా భర్త కంటే ఇప్పటి వరకు ఈ వంశంలో ఎవరు పరిపాలించినంత గొప్పగా రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అసలు ఈ రాజ్యానికి రాజు అవ్వాల్సిన అర్హత రాముడికి ఒక్కడికే ఉంది, ఇంకెవరికీ లేదు అని ఆమె చెప్పుద్ది. రాముడి గొప్పతనాన్ని మందరికి ఆమె చెప్పుద్ది. అంత చెప్పి ఎంత చెప్తున్నా ఈమె వినకపోతుంటే అప్పుడు పిచ్చిదాన్న నీకు అర్థం కావట్లేదు, నువ్వేం కోల్పోతున్నావో. రాముడు రాజు అయితే ఈ రోజు నువ్వు పొందుతున్నటువంటి గౌరవం, ఈ అర్హత, ఈ రాజ్యాధికారం ఇవన్నీ ఉన్నాయి చూసావా, అవన్నీ నీకు పోతాయి. నీకు నాకు పెద్ద తేడా ఉండదు. కౌసల్య రాజమాత అవుతుంది. మరి రాజమాత అంటే ఇప్పటి వరకు పట్టప్రాణి, కానీ రాజమాత అంటే ఇంకా ఎక్కువ హోదా, పెద్ద హోదా వస్తుంది కదా. నీకు ఆ హోదా రావట్లేదు కదా. నిన్ను చిన్న చూపే చూస్తారు, నిన్ను ఎవరు పట్టించుకుంటారు. రేపటి నుంచి దశరథుడు కూడా నీ దగ్గరికి రాకపోవచ్చు, నిన్ను పట్టించుకోకపోవచ్చు. రాముడికి పట్టాభిషేకం అనగానే స్టార్ట్ చేసిందా మందర, లేకపోతే అంతకు ముందు కూడా ఇలా రాముడిని ఇలా చెప్తూ ఉండేదా ఆవిడకి? లేదు, అంతకు ముందు ఎప్పుడు ఆ సందర్భం రాలేదు. చెప్పినట్టుగా మనకెప్పుడు రామాయణంలో వాల్మీకి రాయలేదు. కానీ అవసరం ఆమెకి లేదు కదా. ఆమెకి అప్పచెప్పిన బాధ్యత ఏంటి, భరతుడు రాజు అవ్వాలి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఆవిడ చెప్పింది అంటారు. సో అంత బాగా ఆమె ఇవన్నీ చెప్పేసింది. తర్వాత ఇంకొక మాట కూడా అంటది, నీ కొడుకుని రాజ్యం నుంచి దేశ బహిష్కరణ చేసేస్తాడేమో రాముడు, లేకపోతే చంపేస్తాడేమో, అప్పుడు ఎలా అంట. అంతకు ముందంతా రాముడు మించిన వాడు లేడు, రాముడి ఇట్లాంటి వాడని అన్ని చెప్పినటువంటి కైక ఒక రాజ్యాధికారం పోతుంది, కొడుకుని చేస్తాడేమో అన్న ఈ రెండింటి దగ్గర ఆమె కొంచెం మెత్తబడింది. ఎవరన్నా ఒక మాటలు మనకి చెప్తున్నప్పుడు ఏదో ఒక పరిస్థితుల్లో కానీ ఏదో ఒక దానికి ఆశపడి కొంచెం మెత్తపడతారు కదా. ఇంకా అవతల వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని ఇంకా 4 ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు కదా. మందర అదే చేసింది. ఈమె దానికి ఆ ప్రలోభానికి పడిపోయింది. ఒక చెప్పాలంటే రాజ్యకాంక్ష అన్న వ్యామోహానికి గురైపోయింది కైక. దానితో ఏం చెయ్యాలో కూడా ఆమె చెప్పింది. నీ భర్త వస్తాడు, ఇప్పుడు నీకు అన్నీ చెప్తాడు, నువ్వు ముద్దుల భార్యవి కదా, నిన్ను సముదాయించి నిన్ను ఒప్పించేసి రాముడికే రాజ్యం అప్పచెప్తాడు. కానీ అలా కాదు, నువ్వు మొండిదానిలాగా ఉండు, ఏం చెప్పినా వినద్దు, ఏం చేయమంటావు అంటే. అక్కడ కూడా చూడండి మందర చాలా తెలివిగా, నిజం చెప్పాలంటే కైక కన్నా మందరే చాలా తెలివిగలదు. ఆమె ఇచ్చింది సలహా, నువ్వు పెళ్లి సమయంలో ఇలా మాట ఇచ్చాడు కదా, దాన్ని అడగమని చెప్పలా కైక. ఎందుకు, అది ఆ రాజ్యంలో జరిగింది. అది కాక పెళ్లి వివాహ సమయంలో ఏదన్నా ఒక మాట చెప్పినా అదేం తప్పు కాదు అనేది ధర్మసమ్మతం. ఏదైనా అబద్ధం చెప్పినా అదేమి పెద్ద పట్టించుకోని అవసరం లేదు అని. ఈ రాజ్యంలో జరగలేదు, అది ఎవరికీ తెలియదు. మందరికి, కైకకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ తమ్ముడికి, వీళ్ళ వరకే తెలుసు. ఇంక మిగతా ఎవరికి ఆ విషయం తెలియదు. మరి ఆ విషయం చెప్తే ఎవరు నమ్మరు. నీకు యుద్ధ సమయంలో నీకు ఆయన వరం ఇచ్చాడు కదా, నువ్వు ఆయన్ని కాపాడినప్పుడు 2 వరాలు ఉన్నాయి కదా, ఆ 2 వరాలనే అడుగు అని చెప్పింది. ఆ విషయం కైకకు కూడా గుర్తులేదు. నా దగ్గర 2 వరాలు ఉన్నాయి, నేను అడగాలి, దాని ద్వారా నా కొడుకును రాజుని చేసుకోవచ్చన్న విషయం కూడా కైకకి గుర్తులేదు అసలు. సరే, మరి అప్పుడు భరతుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు వీళ్ళ ముగ్గురు రాముణ్ణి టార్గెట్ చేసే నువ్వే దీంట్లో ఉండాలి, నువ్వే ఇదంతా పరిపాలించాలి, తర్వాత సీతాదేవి మీద ఎప్పుడైతే ఇలాంటి నిందలు వస్తున్నాయని చెప్పి రాముడు బాధపడుతూ ఉన్నాడని ఇప్పుడు మీరు చెప్పారు, నిందలు వస్తున్నాయని బాధపడుతున్నాడు అని చెప్పినప్పుడు ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి మేము చూసుకుంటాంలే, మీ వరకు మీరు ఉండండి అని ఎందుకు అనలేకపోయారు? ఇదంతా ట్రాపా? రాముడిని టార్గెట్ చేశారా వాళ్ళు ముగ్గురు కలిసి? లేదండి, వాళ్ళు ముగ్గురు అసలు అన్న కోసం ఏవైనా చేస్తారు, అన్న కోసం ప్రాణాలు ఇవ్వమన్నా ఇచ్చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే రాజ్యాధికారం వచ్చింది భరతుడికి. కైక ఏమడిగింది, 14 సంవత్సరాలు రాముడు వనవాసానికి వెళ్ళాలి, నా కొడుకు పట్టాభిషక్తుడు అవ్వాలి, నా కొడుకు రాజు అవ్వాలి, అంటే ఎప్పటికీ అయోధ్యకి రాజుగా భరతుడు ఉండాలనే కదా ఆమె అడిగింది. కానీ
ఇక్కడ ఏం జరిగింది? 14 సంవత్సరాలు వనవాసం నుంచి రాగానే భరతుడు రాజ్యాన్ని అప్పచెప్పేశాడు. మధ్యలోనే వెళ్తాడు చిత్రకూటంలో ఉంటే, అన్న రాజు అవ్వవలసింది నువ్వు ధర్మం ప్రకారంగానే ఏ విధంగా అయినా నాకు ఈ రాజ్యం వద్దు అని ఆయన రమ్మని కాళ్ళ వెళ్ళపడి బతిమలాడినా లేదు. నా నాన్నకిచ్చిన మాట నేను నెరవేర్చాల్సిందే అని రాముడు రాలేదు. ఆయన పాదుకలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు. మరి అటువంటి వాళ్ళకి టార్గెట్ ఏముంటుందండి? ఇంకా లక్ష్మణుడా, రాముడు ఒక్కడే వనవాసానికి వెళ్ళొచ్చు, లక్ష్మణుడు నేను వెళ్ళమని అడగలేదు కదా. కాదు, నా అన్నతో నేను వెళ్ళాల్సిందే, అన్నను వదిలిపెట్టి ఉన్నాడు. పోనీ వెళ్ళి అన్న సుఖపడ్డా? వాళ్ళకన్నా ఇంకెక్కువ కష్టపడ్డాడు. వాళ్ళు అన్న వదినలకి సేవ చేయటం ఇదే కదా ఆయన చేసింది. మరి అన్న కోసమే వెళ్ళాడు. శత్రుఘ్నుడా, అన్నలిద్దరేమో వనవాసానికి వెళ్ళారు, రామలక్ష్మణులు, భరతుడేమో నందిగామంలో ఉన్నాడు. మరి అయోధ్య రాజ్యాన్ని, ఇటు తల్లులని, ఈ ప్రజల్ని ఎవరు చూసుకుంటారు? ఆయనకి అక్కడ ఒక బాధ్యత ఉంది కదా. భరతుడికి సాయంగా ఉన్నాడు. వీళ్ళందరూ అన్నీ ఆ రాజ్య గౌరవం కోసం, రాముడి కోసమే చేశారు కానీ వాళ్ళ కోసం అంటూ వాళ్ళు ఏమీ చేసుకోలేదు. అసలు ఇంకా టార్గెట్ చేయడానికి లేదు. వాళ్ళందరినీ అడుగుతాడు రాముడు, మీరు తీసుకోండి, నేను వెళ్ళిపోతాను నా భార్యతో కలిసి అని. పట్టాభిషేకం ఎవరికి జరిగింది? రాముడికి జరిగింది. ఆ పట్టాభిషేకం సమయంలో ప్రమాణం చేస్తాం, మనం ఇప్పుడు చేస్తారు కదా సీఎంలు పిఎం ప్రమాణం, వాళ్ళకి కూడా ఉంది. నాకు ఎంతటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఏదైనా కూడా నాకు ప్రజలే ముఖ్యం, ప్రజల బాగోగులే ముఖ్యం, ధర్మమే ముఖ్యం. ఆ ధర్మం కోసం, మీకోసం అవసరమైతే నా ప్రాణాన్నైనా, సీతనైనా, తమ్ముళ్ళనైనా వదిలేస్తానని వాగ్దానం చేసి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. మరి రాజుగా మాట తప్పకూడదుగా, ఇచ్చిన మాటని. అదే విషయం తమ్ముళ్ళు కూడా గుర్తు చేశారు. అందున పెద్దవాడు, మొత్తం అర్హత ఆయనకే ఉంది, రాజ్యాన్ని పాలించే అధికారం, అర్హత. మరి వీళ్ళు నువ్వు వెళ్ళన్నా మేము తీసుకుంటామంటే అది వాళ్ళ స్వార్థమే అవుతుంది కదా. అవకాశం వచ్చింది కాబట్టి అవకాశాన్ని అందిపుచ్చుకుని మనం రాజులు అయిపోదాం అన్న భావనే కదా. వాళ్ళకి అటువంటి ఉద్దేశమే లేదు. ఏం చేయాలి అంటే ఆయన ఇంకా ప్రజల కోసం, ఇవాళ రోజులు కాదు కదా, ఎవరు ఏమన్నా ఎన్నన్నా అది దులిపేసుకుని వెళ్ళిపోయేటువంటి కాలం కాదు అది. ఆయన ముందే చెప్పాడు, మీకోసం, ప్రజల కోసం, ప్రజలే అన్నారంటే అందరూ అన్నారు. ఇలా తప్పు చేసింది, తప్పు జరిగింది లేనిది ఆయనకి తెలుసు, ఏ తప్పు జరగలేదు. కానీ ప్రజల నుంచి ఒక అపవాదం వచ్చినప్పుడు దాన్ని రూపుమాపుకోవాల్సిన బాధ్యత రాజుది. వాళ్ళలాగా ఎన్ని అవినీతులు చేసినా మాకేం సంబంధం లేదు, సిబిఐ చెప్తారనే వ్యవస్థ కాదు అది. సిబిఐలు, సిట్లు, దర్యాప్తులు లేవు. అది ఆయనే రూపుమాపుకోవాలి. దానికోసమని తన భార్యని పంపించాడు. అది వదిలిపెట్టలేదు. కొన్నాళ్ళు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండిరా అన్నాడు, ఉండమన్నాడు. అశ్వమేధ యాగం చేసేటప్పుడు అందరూ వస్తారు కదా, అన్ని రాజ్యాల వాళ్ళు, సామంత రాజులు, ప్రజలు, ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తారు. ఈ అశ్వమేధ యాగంలో నా సీత యొక్క గొప్పతనాన్ని నిరూపించి నా సీతని నా దగ్గరికి తెచ్చుకోవాలి అనుకున్నాడు ఆయన. రైట్, థ్యాంక్ యూ మేడం. ఇప్పటికైతే నా డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. నాతో పాటు ఆడియన్స్ కూడా, చూసే వ్యూవర్స్కి, ఆడియన్స్కి కూడా క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. సో ఈ పాడ్కాస్ట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.